హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్లోనే తిరుగుతుంటాయి. అలాంటి సినిమాలో 2026లో రిలీజ్ అయ్యి అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చి హిట్ కొట్టిన మూవీ అబ్సెషన్. కేవలం $7 లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు సాధించింది. చిన్న కంటెంట్, కొత్త యాక్టర్స్, పెద్దగా స్టార్ పవర్ లేకపోయినా ఆడియన్స్ ని థియేటర్కి రప్పించింది. మరి ఈ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? డైరెక్టర్, యాక్టర్స్, మేకర్స్ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా ఈ మూవీ బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చి కరీ బార్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జేసన్ బ్లమ్. ఇంకా లీడ్ కాస్టింగ్ గురించి చెప్పాలంటే మైకల్ జాన్స్టన్ యాజ్ బియర్, ఇందీ నవరతే యాజ్ నికీ, కూపర్ టామ్లిన్సన్ యాజ్ అయాన్, మేగన్ లాలెస్ యాజ్ సారా. ఈ సినిమా మెయిన్ కోర్ పాయింట్ వచ్చి వన్ విష్ విల్లో అనే మిస్టీరియస్ వస్తువు చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి తననే ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ కోరిక నిజమవుతుంది, కానీ ఆ ప్రేమ మెల్లగా ఎంత భయంకరమైన అబ్సెషన్ గా మారింది అనేదే స్టోరీ. అసలు అబ్సెషన్ మూవీ ఎందుకు ఇంత పెద్ద సూపర్ హిట్ అయిందని నేను అనుకుంటున్నా అంటే, నా అనాలిసిస్ ప్రకారం నేను 4 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నా. ఒకటి, సింపుల్ ఐడియా, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది. కథ కొత్తదేం కాదు. బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్ అనే కాన్సెప్ట్స్ మనం ఎన్నో సినిమాల్లో చూసాం, కానీ అబ్సెషన్ మాత్రం ఇంత భారీ సక్సెస్ అవ్వడానికి కారణం కథ కాదు, ఆ కథను చెప్పిన విధానం. ఐడియా చిన్నదే, కానీ డైరెక్టర్ ఈ స్టోరీని పెద్ద ఎమోషనల్ హర్రర్ ఎక్స్పీరియన్స్ లా మార్చాడు. ఆడియన్స్ సినిమాలో తమ జీవితాల్లో చూసిన టాక్సిక్ రిలేషన్షిప్స్ ఎక్కడో ఒక దగ్గర 100% గుర్తు చేసుకునే ఉంటారు. అందుకే ఈ సినిమా ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయింది. 2, సైకలాజికల్ హర్రర్ ఆల్వేస్ వర్క్స్ బెటర్. ఈ సినిమాలో జంప్ స్కేర్స్ కంటే అసౌకర్యం ఎక్కువ ఉంది. నాకు అర్థం కాదు సార్. అదేనండి, అన్ఈజీనెస్ ఎక్కువ ఉంది. ఆడియన్స్ దెయ్యాన్ని చూసి భయపడలేదు, ఒక మంచి ప్రేమ ఎంత డేంజరస్ గా మారుతుందో చూసి భయపడ్డారు. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి అంత డిస్కషన్ జరుగుతుంది. 3, రిలేటబుల్ క్యారెక్టర్స్. బేర్ అనే పాత్ర చాలా మందికి తమను గుర్తు చేసింది. తమ ప్రేమను వ్యక్తం చేయలేని ఒక వ్యక్తి. అదే నిక్కీ పాత్ర ప్రేమ మరియు అబ్సెషన్ మధ్యన ఉన్న తేడాను చూపించింది. ఆడియన్స్ క్యారెక్టర్స్ లో తమ జీవితాల ప్రతిబింబాన్ని చూసినట్టు ఫీల్ అయ్యారు. అదే ఈ సినిమా విజయానికి ఒక పెద్ద కారణం. 4, వర్డ్ ఆఫ్ మౌత్. మొదట్లో ఈ సినిమాకి పెద్ద మార్కెటింగ్ ఏం లేదు, కానీ సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో రివ్యూస్ పెట్టడం మొదలు పెట్టారు. అది యూట్యూబ్ కావచ్చు, ఎక్స్ ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అన్ని చోట్ల డిస్కషన్స్ మొదలయ్యాయి. అదే ఈ సినిమాని ఇంత వైరల్ చేసింది. ఇప్పుడు యాక్టర్స్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారో చూద్దాం. మైకల్ జాన్స్టన్ బీర్ పాత్రలో చాలా న్యాచురల్ గా కనిపించాడు. అతను హీరోలా కాదు, ఒక కామన్ మ్యాన్ గా కనిపించాడు. అదే ఆడియన్స్ ని కథలోకి లాగింది. మనకెక్కడ కూడా నటుడు కనిపించలేదు, బేర్ మాత్రమే కనిపించాడు. అదే ఒక గొప్ప నటన. ఇందే నవరతే యాజ్ నికీ. ఈ సినిమాలో ఇంకొక బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరన్నా ఉన్నారంటే అది నిక్కీ పాత్ర అనే చెప్పాలి. ఇందే నవరతే తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని 100 కాదు 1000% భయపెట్టిందనే చెప్పాలి. ఒకే సమయంలో ప్రేమగా, బాధగా, భయంకరంగా కనిపించడం చాలా చాలా కష్టం, కానీ ఆమె అది మాత్రం ఖచ్చితంగా సాధించిందనే చెప్పాలి. చాలా మంది విమర్శించే వాళ్ళు కూడా ఆమె యాక్టింగ్ చూశాక అదే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పలేక తప్పలేదు. కూపర్ టామ్లిన్సన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, అతను డైరెక్టర్ కరీ బార్కర్ తో కలిసి ఒకప్పుడు యూట్యూబ్ క్రియేటర్ గా కూడా పనిచేశాడు. ఇక్కడ మనం ఒక్క పాయింట్ గమనించాలి. సినిమాల్లో అవకాశాలు రావాలని ఎదురు చూడకుండా మనకు మనమే అవకాశాలు సృష్టించుకోవాలన్న ఆ కాన్ఫిడెన్స్, ఆ నెక్స్ట్ లెవెల్ విజన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మేగన్ లాలెస్ యాజ్ సారా ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు డైరెక్టర్ కరీ బార్కర్ పాయింట్ ఆఫ్ నుంచి చూద్దాం. 1, స్ట్రాంగ్ విజన్. బడ్జెట్ చిన్నదే, కానీ విజన్ పెద్దది. చాలా మంది డబ్బు లేకపోతే సినిమా తీయలేమని అనుకుంటారు, కానీ కరీ బార్కర్ నిరూపించిన విషయం ఏంటంటే విజన్ బీట్స్ బడ్జెట్. ఒక పెద్ద విజన్ ఉంటే బడ్జెట్ అసలు సమస్యే కాదు. 2, అండర్స్టాండింగ్ ఆడియన్స్ సైకాలజీ. ఆడియన్స్ ఏ విషయానికి భయపడతారో, ఏ విషయానికి కనెక్ట్ అవుతారో అతనికి బాగా తెలుసు. గోస్ట్ కంటే టాక్సిక్ లవ్ ఎక్కువ భయపెడుతుందని అర్థం చేసుకున్నాడు. ఆ పాయింటే ఈ సినిమాకి పనిచేసింది. యూట్యూబ్ టు హాలీవుడ్ జర్నీ. కరీ బార్కర్ ఒకప్పుడు యూట్యూబ్ లో చిన్న హర్రర్ వీడియోస్ తీసేవాడు. అక్కడ నేర్చుకునే ఈ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అన్ని పెద్ద తెరపై ఉపయోగించాడు. ఇది ప్రతి కంటెంట్ క్రియేటర్ కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఇక్కడ ప్రొడ్యూసర్ జేసన్ బ్లమ్ గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. తను ఈ డైరెక్టర్ ని నమ్మి, ఈ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రిస్క్ చేసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఆ రిస్కే ఈరోజు జేసన్ ని టాప్ లెవెల్లో కూర్చోపెట్టింది. హాలీవుడ్ మూవీస్ లో ఈ మూవీ ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు.
ఇప్పటి వరకు నాకు తెలిసి 2026లో రిలీజ్ అయిన ఏ హాలీవుడ్ మూవీ కూడా ఇన్ని టైమ్స్ ప్రాఫిట్ ని అసలు చూడలేదని చెప్పాలి. అసలు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ $7 లక్షల అయితే ఆల్మోస్ట్ $340 మిలియన్. అంటే మీరే లెక్కేసుకోండి ఎంత ప్రాఫిట్ షేర్ లో ఉందో. మరి కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఫిలిం మేకర్స్ ఈ మూవీని చూసి ఏమన్నా నేర్చుకోవచ్చా అంటే కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ కంటే కంటెంటే ఇంపార్టెంట్. ఆడియన్స్ ఎమోషన్స్ ని టచ్ చేస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. చిన్న ఆడియన్స్ తో మొదలుపెట్టి పెద్ద విజయాలు సాధించొచ్చు. ఈ సోషల్ మీడియా యుగంలో వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా పవర్ఫుల్. కొత్త ముఖాలతో తీసిన కంటెంట్ కూడా భారీ విజయాలు సాధించగలవని ప్రూవ్ చేసింది. ఒక మంచి కంటెంట్ ఉంటే స్టార్ హీరో అవసరం లేదని ఈ మూవీతో ప్రూవ్ అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కన్సిస్టెన్సీ ప్లస్ క్రియేటివిటీ ఉంటేనే లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అబ్సెషన్ మూవీ. ఇంత చెప్పాక మన తెలుగు వాళ్ళ సత్తా గురించి చెప్పకపోతే ఎట్లా? ఒకప్పుడు వుడ్స్ ఎక్కువ ఉండేవి. వుడ్స్ అంటే గంధం, టేక్, శాండిల్వుడ్ కాదండి బాబు. టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ ఇలా. కానీ ఆ బ్యారియర్ ని బ్రేక్ చేసి ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాన్ ఇండియా ఇంకా పాన్ వరల్డ్ ని పరిచయం చేసింది మాత్రం మన లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర స్టార్ట్ అయితే మొన్న దురంధర్ వరకు వరల్డ్ మొత్తం మన వైపు చూశారు. మన ఇండియన్ డైరెక్టర్స్ తలుచుకుంటే ఏం చేయగలరో నిరూపించారు. అలాగే ప్రొడ్యూసర్స్ గట్స్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. మనం హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఆస్కర్ కూడా చూసాం. ముందు ముందు కూడా ఇదే రిపీట్ అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఒక్క క్షణం పడిపోయామనుకున్నాను, పట్టుకుని నిలబెట్టావు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీరు అబ్సెషన్ మూవీ చూసారా? ఈ సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ ఏది? తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే సంగతులు. దిస్ ఈస్ విజనరీ ఎపెక్స్ రివ్యూస్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ సినిమా.